మరి జీవగల దేవుని క్రీస్తు సంఘములో జరుగుతున్న సంఘ ఆరాధన గుడిలో అంశం ఏంటంటే 2 ఒలివ చెట్లు మరియు దీపస్తంభము అనే అంశం. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చదువుకుందాం. ఈ జకరియా గ్రంథము క్రీస్తు పూర్వం 520 సంవత్సరంలో రాయబడింది. క్రీస్తు ప్రభు జన్మించిన వరకు 520లో రాయబడింది. ఎలా రాయబడిందో ఒకసారి చెప్తాను. నిజానికి క్రీస్తు పూర్వం 536లో జెరుబాబేలు అనే నాయకుడి యొక్క నాయకత్వంలో 42,000 మంది సుమారు బబులోను చెర నుండి యెరూషలేముకి తిరిగి వచ్చారు. అంటే ఇది జరిగిన సందర్భం ఎప్పుడంటే యూదులు బబులోను చెరకు వెళ్ళిపోయాక అక్కడ 70 సంవత్సరాలు ఉన్నారే. 70 సంవత్సరాల తర్వాత వాళ్ళకి విడుదల కలిగిన తర్వాత కోరేషు రాజు కాలంలో విడుదల కలిగింది. ఇర్మియా గ్రంథంలో దేవుడు ముందుగా చెప్పినట్టు మిమ్మల్ని బబులోను చెరకు పంపిస్తున్నాను, అక్కడ మీరు 70 సంవత్సరాల చెరలో ఉంటారు అని అన్నాడు కదా. అన్నట్టుగానే 70 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు వారికి విడుదల ఇచ్చాడు. అలా విడుదల ఇచ్చినప్పుడు జనులు తిరిగి వెనక్కి వచ్చాడు. ఎక్కడికి? యోధా దేశానికి వచ్చాడు. యోధా దేశానికి వచ్చేటప్పుడు జెరుబాబేలు నాయకుడుగా ఉన్నాడు. ఈ జెరుబాబేలుని గుర్తుపెట్టుకుని బాగా. ఈ జెరుబాబేలు అనే పేరు మీకు ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏమంటా చెప్పండి. మొదట్లో ఈ కూడా చెప్పండి అమ్మా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 ఫస్ట్లో ఏమంటా చెప్పండి. యేసుక్రీస్తు యొక్క వంశావళి ఎక్కడి నుంచి ఉంటుంది? అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు ఉంటుంది కదా. అబ్రహాము ఇస్సాకు పుట్టిన అలా చెప్పుకుంటూ వస్తున్న క్రమంలో బబులోనులో చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఈ జెరుబాబేలు పుట్టాడు. అంటే యేసు ప్రభు యొక్క వంశావళిలో పుట్టాడు. అంటే ఇంకో మాట చెప్పాలంటే అబ్రహాము గారి వంశంలో పుట్టాడు. ఇంకా చెప్పాలంటే రాజైన దావీదు గారి కుమారుడు ఇతడు. రాజ్యవంశంలో పుట్టిన రాజకుమారుడు. కానీ రాజ్యం లేదు, రాజు లేడు. ఎన్ని పోని సింహాసనాలన్నీ పోయి, కానీ రాజకుమారుడు ఉంటాడు. ఇప్పుడు ఆ రాజకుమారుని దేవుడు వాడుకుంటున్నాడు. అతని పేరు జెరుబాబేలు. ఈ జెరుబాబేలుని నాయకుడిగా పెట్టి ఆ నాయకత్వంలో 42,000 మంది బబులోను చెర నుండి యెరూషలేముకి తిరిగి వచ్చారు. ఇది బబులోను. ఈ బబులోను నుండి ప్రజలు వస్తున్నారు అనమాట. ఎక్కడికి వస్తున్నారు వీళ్ళందరూ? యెరూషలేముకి. మరి యెరూషలేములో ఏముంది పరిస్థితి? 70 సంవత్సరాల కిందటే ప్రాకారాలు నెబుకద్నెజరు రాజు ఏం చేశాడు? ప్రాకారాలని, ఇళ్ళన్నింటినీ చేశాడు, కూల్చేశాడు. ఇంకా వాళ్ళకి దేవస్థానం, అదే దేవుని మందిరాన్ని కూడా చేశాడు, కూల్చేశాడు. యెరూషలేములో ప్రాకారం లేదు, ఇల్లు లేవు, ఇంకేం కూడా లేదు, దేవుని మందిరం కూడా లేదు. అంటే ఒక దెబ్బలాగా ఉంది యెరూషలేము అంతా. యోధా దేశం అంతా ఒక దెబ్బలాగా ఉంది. అక్కడికి వస్తున్నారు. ఒక ప్రాకారం లేదు, ఒక ఇల్లు లేవు, ముఖ్యంగా దేవుని మందిరం కూడా లేదు. అలాంటి చోటుకి వాళ్ళు వస్తున్నారు. 534లో ఇక్కడ మీకు టైం వెనక్కి వస్తుంది. వెనక్కి వస్తుందంటే అర్థం వెనక్కి వెళ్తున్నాం అని కాదు, కాలానికి ముందుకు వస్తున్నామని. ఎందుకంటే క్రీస్తు పూర్వం యొక్క కాలాన్ని ముందుకెళ్ళకపోతే కాలం తగ్గుతూ వస్తుంది. అది గమనించండి చదువుకునేవాళ్ళు. అంటే సుమారు 2 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, అంటే వాళ్ళు బబులోను చెర నుండి యెరూషలేముకి తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చేసరికి ఏం లేదు, అక్కడ ఇల్లు లేదు, ప్రాకారం లేదు, ఏం కూడా లేదు, దేవుని మందిరం కూడా లేదు. రాగానే దేవుడు ఏమన్నాడంటే ఇల్లు తర్వాత కట్టుకుందా గాని, ప్రాకారాల తర్వాత కట్టుకుందా గాని, ముందు ఆ మందిరాన్ని కట్టాడు. మీకు చాలా కాలం కిందట, 1 సంవత్సరం అవుతుందేమో, ఒక పాఠం చెప్పాను గుర్తుందా?
నీ జీవితంలో నీవు నీ మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నావు అని ఆ పాఠంలో హగ్గై ప్రవక్త గురించి చెప్పాడు. అక్కడ దేవుడు ఆ పాఠాన్ని ఒకసారి వినండి, యూట్యూబ్ లో ఉంటుంది. దేవుడు ముందు ఏం కట్టుకోమన్నాడు? ఇల్లు కట్టుకోవడం ముందు, తర్వాత మందిరం కట్టండి అన్నాడు. ప్రాకారాలు కట్టేసుకోండి, రక్షణ ఉంటుంది, భద్రత ఉంటుంది, ఆ తర్వాత మందిరం కట్టమన్నాడు. లేదు, ముందేం కట్టమన్నాడు? మందిరం కట్ట. వాడు మందిరాన్ని కట్టమని దేవుడు ముందు చెప్తే వీళ్ళేమో దేని కట్టుకుంటున్నారు? ఇల్లు కట్టుకుంటున్నారు. అదే ఆ పాఠం అనమాట. మందిరాన్ని దేవుడు ముందు కట్టామంటే ముందు ఇంటిని కట్టుకుంటున్నావు, ముందు ఇల్లుని కాదు. ముందు కట్టాల్సింది ఏంటి? దేవుని మందిరాన్ని. ఆ పాఠం యొక్క ఉద్దేశం వేరు, దాని భావం వేరు. అక్కడ వదిలేదు. దేవుడు చెప్పాడు, రాగానే దేవుడు వారితో ఏమన్నాడంటే, ఇల్లు తర్వాత, ప్రకారం తర్వాత ముందు దేవుని మందిరాన్ని నిర్మించండి. ప్రియమైన దేవుడు వారు ఇదే చెప్తున్నాను. మీ ఆర్థిక పరిస్థితులు తర్వాత కట్టుకుందా కానీ, మీ ఆరోగ్య పరిస్థితుల్ని తర్వాత కట్టుకుందా కానీ, మీ కుటుంబ పరిస్థితులను తర్వాత కట్టుకుందా కానీ, ముందు మీ ఇంటిలో దేవుని మందిరాన్ని కట్టుకోండి. అది ముఖ్యం, అది ముఖ్యం. మొదట ముఖ్యమైనది ఏంటంటే మన ఇంటిలో ఉండవలసింది దేవుని మందిరం. ఇంట్లో దేవుని మందిరం ఏంటండి అంటే, నీవు నీ భర్త భార్య బిడ్డలు రక్షణ పొంది ఆత్మీయ జీవితంలో ఉన్నారు అంటే మీ ఇంటిలో ఏమన్నట్టే? దేవుని మందిరం ఉన్నట్టే. దేవుని మందసం, దేవుని నివాసం ఇంట్లో ఉంది. మీ నలుగురే దేవుని మందిరంగా ఉన్నారు కనుక మీ కుటుంబం దేవుని మందిరంలా ఉందా లేదా? మీ ఇంటిలో దేవుని మందిరాన్ని కట్టుకోండి. అది ముందు కట్టుకోకుండా ముందు నా జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. సాధారణంగా యవనస్తులు ఏమంటారంటే, పెళ్లి చేసుకోవాలని అయినా అంటే ముందు నేను సెటిల్ అవ్వనివ్వండి అంటారు. అవును కదా? ముందు ఏం సెటిల్ అవ్వాలంట? చదువు పూర్తవ్వాలి, మంచి ఉద్యోగం రావాలి, ఆ ఉద్యోగాలు ఎంతో కొంత సంపాదించాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటాడు. మరి నిజమే. అంటే పెళ్లి చేసుకోవడానికి ముందు సెటిల్ అవ్వాలి, మంచిదే, ఓకే. అది దేవుని విషయంలో, కుటుంబ విషయంలో ముందు సెటిల్ అవ్వడం కంటే, మ్యారేజ్ కంటే ముందు సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వడం కంటే ముందు దేవుని మందిరాన్ని మన ఇంట్లో కట్టుకోవాలి. ముందు నాలో కట్టుకోవాలి, ఆ తర్వాత కుటుంబంలో కట్టుకోవాలి. మనం ఆర్థికంగా బలపడటం కంటే ముఖ్యమైన విషయం ఆత్మీయంగా బలపడటం. ఇది మీకు అర్థమవుతుందా? దేవుడు మీ జీవితంలో మొదటి ప్రాధాన్యతని తనకిమ్మంటున్నాడు. విశ్వాస విషయంలో, ఆత్మీయత విషయంలో, ప్రార్థన విషయంలో, రక్షణ విషయంలో నువ్వు సమృద్ధిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తర్వాతే ఉద్యోగం, ఆ తర్వాతే ఆర్థికంగా డబ్బులు, కుటుంబ పరిస్థితులు, పెళ్లి, వివాహం, పిల్లలు, ఇల్లు, ఇవన్నీ మిగతా తర్వాత విషయం. మొట్టమొదటిగా నీ జీవితంలో కట్టబడాల్సింది ఏంటి? దేవుని మందిరం కట్టుకోండి. ఆ మాట అనేసరికి యూదులు ఏం చేశారంటే, మందిరానికి పునాది వేశారు. ఇప్పుడు 534. సో పునాది వేసి మందిరం పనులు ప్రారంభించారు. పునాది చేసింది ఎవరు? చెప్పండి, ఎవరు వేశారు? జెరుబ్బాబెలు నాయకుడు కనుక పునాది వేశాడు. అంతకంటే ముందు ఒకసారి ఇక్కడికి రండి, చూద్దాం. ఎజ్రా 2వ అధ్యాయం, ఎజ్రా 2వ అధ్యాయము 'అంటే మీకు లేఖనాలు చూపిస్తున్నాను. ఎక్కడి నుంచి బబులోను నుండి యోధా దేశానికి ప్రజలు వచ్చారు, జెరుబ్బాబెలు నాయకత్వంలో వచ్చారు అని చెప్పడానికి నేను లేఖనాన్ని చూపిస్తున్నాను. ఎజ్రా తీయండి. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు. నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకుని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యేషువ, నెహెమ్యా. ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పేరు ఏంటంటే జెరుబ్బాబెలు, రెండో పేరు ఏంటి? యేషువ. అంటే ఇంకోలా కూడా పలుకుతారు, చెప్పగలరా? యేషువ అంటే యెహోషువ. యేషువ అంటే ఏంటి? అదే కొత్త నిబంధనలు ఏమని పలుకుతున్నారు? యేసు.
యేసు అన్నా, యేసు అన్నా, యెహోషు అన్నా ఒకటే పదం. ఓకేనా? రైట్. అంటే ఇవి పలకడంలో వేరు కానీ అర్థం మాత్రం ఒకటే. యెహోషువ అనే కొంచెం యెహోషువ అని ఏమంటారు, యేషువ అంటారు. దాన్ని కాస్త తెలుగులో తీసుకొచ్చి ఏమచ్చారు, యేసు అన్నారు. ఇంగ్లీష్ లోకి వెళ్ళేసరికి ఏమన్నారు, జీసస్ అన్నారు. రైట్. ఆ తర్వాత చూద్దాం. ఈ రెండు పేర్లు పెట్టుకున్న ఒకటేనండి జెరుబ్బాబెలు, రెండో వ్యక్తి ఎవరు, జెరుబ్బాబెలు ఎవరంటే రాజకీయ నాయకుడు. యేషువ అంటే యెహోషువ ఎవరంటే ప్రధాన యాజకుడు. ఒకరు రాజకీయ నాయకుడు, మరొకడు ప్రధాన యాజకుడు. మీకు ఎప్పుడైనా దేవుని రాజ్యంలో ఇద్దరు ప్రముఖులు ఉంటారు. రాజ్యంలో రాజు ఉంటాడు, మందిరములో ప్రధాన యాజకుడు ఉంటారు. ఇద్దరు నాయకులు ఉంటారు. మీరు చూడండి, ఇశ్రాయేలు నడిపించి తీసుకొస్తున్నప్పుడు నాయకుడిగా ఎవరున్నారు, ప్రధాన యాజకుడిగా ఎవరున్నారు, అహరోను ఉంటాడు. మోషే అహరోనులు నడిపించారు. ఇశ్రాయేలుకి రెండు రకాల నాయకులు ఉంటారు. ఒకడు రాజకీయ నాయకుడు, మరొకడు ఆత్మీయ నాయకుడు ఉంటాడు. ఇక్కడ కూడా ఇద్దరు నాయకులు ఉన్నారు. ఒకరు జెరుబ్బాబెలు రాజకీయ నాయకుడు, యెహోషువ ఆత్మీయ నాయకుడు. వీళ్ళందరూ నెహెమ్యా, షారాయా, రేయాలయ, మొర్దెకై, బెన్షాను, మిస్పెరెతు, బెగ్మయి, రెహూము, బయనా అను వారితో కూడా వచ్చిన ఇశ్రాయేలు లెక్క ఇది. 64 వచ్చింది. సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది అయిన. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఆ రోజు? చెరలో నుండి తిరిగి వచ్చిన వారి యొక్క లెక్క ఎంత? 42,360 మంది. అంటే సుమారు 8,000 మంది, 42. ఇదంతా ఎవరు? ఈ 42,000 మంది ఎవరు? సమాజం. ఏ సమాజం? యూదుల సమాజం. చెప్పండి, ఏ సమాజం? ఈ యూదుల సమాజాన్ని తీసుకొచ్చిన నాయకులు ఎవరు? రాజకీయ నాయకుడైన జెరుబ్బాబెలు, ప్రధాన యాజకుడైన యెహోషువ. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలా ఎప్పుడు వచ్చేలో క్రీస్తు పూర్వం 536లో జెరుబ్బాబెలు నాయకత్వంలో 42,000 మంది బబులోను చెర నుండి యెరూషలేముకు తిరిగి వచ్చారు. 2 సంవత్సరాల తర్వాత అంటే 534లో జెరుబ్బాబెలు మందిరానికి పునాది రాయి వేశారు. వేసిన తర్వాత మధ్యలో పని ఆగింది. 2 సంవత్సరాలు పని ఆగింది. మళ్ళా 520లో మందిర పనులు పునఃప్రారంభం అయ్యాయి. తర్వాత 516లో అంటే 4 సంవత్సరాల తర్వాత మందిర నిర్మాణం పూర్తి అయిపోయింది. ఇది చరిత్ర. ఎప్పుడు మొదలైంది? మందిర పునాది ఎప్పుడు వేశారు? 534. ఆ బ్రేక్ ఎప్పుడు వచ్చింది? 520. ఎప్పుడు పూర్తి అయిపోయింది? 516. ఇప్పుడు జకర్యా గ్రంథం ఎప్పుడు వచ్చింది? 500 అంటే ఎప్పుడు వచ్చింది ఈ గ్రంథం? మందిరానికి పునాదులు వేశాక కొన్ని రోజులు పనులు జరిగాక ఆ పనులకు బ్రేక్ పడింది. అంటే ఆగిపోయింది. జనాలు ఆగిపోయారు. ఆ జనాలు ఆగలేదండి. రాజు నుంచి ఆదేశం వచ్చింది, మందిర పనులు చేయడానికి వీళ్ళకి స్టాప్ అన్నాడు. దాంతో అందరూ స్టాప్ చేశారు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ చేసేటప్పుడు ఈ జకర్యా గ్రంథం రాయబడింది. దేవుడు తన దూతను పంపించి జకర్యాతో మాట్లాడుతాడు. ఒక బాగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే చెప్తాను చూడండి. హగ్గయ్య, జకర్యా ఇద్దరు జంట ప్రవక్తలు, అంటే కలిసి పనిచేశారని అట్లా సమకాలీకులు. ఎవరు చెప్పండి? హగ్గయి, జకర్యా. హగ్గయి ఏమో హెచ్చరించడానికి, జకర్యా ఏమో ప్రోత్సహించడానికి. హగ్గయి ఏమో ఏంట్రా దేవుని మందిర పనులు ఆపేసి మీ ఇల్లు కట్టుకుంటారా, రకరాలు కట్టుకుంటారా, బుద్ధి లేదా జనులారా, ముందు దేవుని మందిరాన్ని కట్టండి లేకపోతే మీకు ఆశీర్వాదం రాదు అని హెచ్చరించాడు. జకర్యా ఏమో దేవుని మందిరాన్ని మొదలెట్టండి, నేను చూసుకుంటాను మందిర పనులు మొదలెట్టండి.
చెప్పండి. హగ్గయి ఏమిచ్చాడు? హగ్గయి ద్వారా దేవుడు ఏమిచ్చాడు? హెచ్చరిక ఇచ్చాడు. జకర్యా ద్వారా ఏమిచ్చాడు? ప్రోత్సాహం. అంటే దేవుడు మనకి ఎప్పుడు ఏమిస్తాడు? ఒకటి హెచ్చరిక ఇస్తాడు, రెండోది ప్రోత్సాహం. కనుక మనం ఎప్పుడు కూడా హెచ్చరిక ఉండాలి, ప్రోత్సాహం ఉండాలి. పిల్లలకి ఎప్పుడూ హెచ్చరిక ఇవ్వకూడదు. మొండి చేరిపోతాడు, ముదురైపోతాడు. అని ప్రోత్సాహం కూడా ఇవ్వాలి. ప్రోత్సాహమే ఇస్తున్నాం అనుకోండి, స్వేచ్ఛాపరులు అయిపోతారు, విచ్చలవిడితనం వచ్చేది. అందుకే కన్న తండ్రి బిడ్డలకి రెండూ ఇవ్వాలి. ఒకటి హెచ్చరిక ఉండాలి, రెండు ప్రోత్సాహం ఉండాలి. అలాగే ఆ పరలోక తండ్రి కూడా మనకి హెచ్చరిక ఇస్తాడు, ప్రోత్సాహాన్ని కూడా ఇస్తాడు. ఇప్పుడు జకర్యా గ్రంథం దేనికి చెప్పండి? హెచ్చరించడానికి, ప్రోత్సహించడానికి. ఏం ప్రోత్సహించడానికి? ఆపకండి, దేవుని మంత్రం స్టార్ట్ చేయండి, నేను మీకు తోడు ఉన్నాను, నేను కడతాను అదనమాట. నేను కడతాను, నేను కట్టిస్తాను, స్టార్ట్ చేయండి, నేను మీకు తోడు ఉన్నాను అని జకర్యా గ్రంథం ద్వారా దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు మీకు సిచ్యువేషన్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ ఈ ఈ పరిస్థితుల మధ్యలో దేవదూత జకర్యాకి కనబడి ఈ మాట చెప్తుంది. ఇది చూపించింది అన్నమాట. ఏం చూపించింది చెప్పండి? ఏం చూపించింది? దర్శనంలో ఒక వెలిగే దీపవృక్షం, అలాగే 2 ఒలివ చెట్లు. అవి 2 కూడా దీపవృక్షానికి ఏమందిస్తున్నాయి? తైలమును, ఒలివ నూనెని అందిస్తున్నాయి. ఆ ఒలివ నూనెతో దీపవృక్షం ఏమవుతుంది? వెలుగుతూ ఉంది. ఇది అని కనపడ దృశ్యం. ఓకే, ఇప్పుడు జకర్యా ఏమన్నాడు? అయ్యా నాకేమీ అర్థం కావట్లేదు అన్నాడు. దేవదూత అందంట, ఏం అర్థం కావట్లేదా, నీకు తెలియదా అందంట. జకర్యా అన్నాడంట, అయ్యా నిజంగా నాకేమీ తెలియదే అన్నాడు. ఇదిగోండి, ఇది వాళ్ళు కట్టిన దేవాలయం. జెరుబ్బాబెలు నాయకత్వంలో, యెహోషువ యాజకత్వంలో నిర్మించిన 2వ దేవాలయం. మొదటిది సొలొమోను గారు, అది కూలిపోయింది. కూలిపోయిన దాని కోసం ఇది కట్టాడు. చూడండి, అది చాలా అద్భుతంగా ఉంటుంది, సొగసుగా ఉంటుంది. ఇది కొంచెం సింపుల్ గా ఉంటుంది. ఓకే, నాతో ఇప్పుడు 5వ వచనం నుంచి చదువుతాం. జకర్యా నాతో మాట్లాడుచున్న జకర్యా 4వ అధ్యాయం 5వ వచనం. నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా, నేను నా ఎరిగవాడ నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను. ఇప్పుడు మీరు గమనించండి, జకర్యా ఏమడిగాడు? అయ్యా ఈ దీపవృక్షం ఏంటి, ఒలివ చెట్లు ఏంటి అని అడిగాడు. అడిగితే దేవదూత ఆ మాటకి దాటేసి దేవుడు చెప్పమన్నా మరొక మాట చెప్తున్నాడు. జకర్యా దాని విషయం తర్వాత చెప్తాను అని కూడా అనలేదు. అసలు దానికి ఆన్సర్ చెప్పకుండా, ఆ ఒలివ చెట్లు ఏంటి, ఆ దీపవృక్షం ఏంటి అన్న దానికి ఆన్సర్ చెప్పకుండా నువ్వు జెరుబ్బాబెలుతో ఇలా చెప్పు, నేను దేవుడిగా నేను ఇలా అంటున్నాను, ఇలా అన్నానని చెప్పు. ఏమని చెప్తావు? శక్తి చేతనైనను, బలము చేతనైనను కాక ఆత్మ చేతనే ఇది జరుగునని. జెరుబ్బాబెలు, ఓ యూదా సమాజమా, మీ శక్తి చేతనైనను బలము చేతనైనను మీరు మందిరాన్ని కట్టలేరు, నా ఆత్మ చేత నేను కట్టిస్తాను. అవును, ఈ గొప్ప మందిరాన్ని కట్టడానికి మీ బలం సరిపోదు, మీ శక్తి సరిపోదు, కానీ ఈ మందిరాన్ని కట్టడానికి నేను నా ఆత్మనిస్తాను. ఆ ఆత్మలో శక్తి ఉంది, ఆ శక్తి చేత మీరు దీన్ని కడతారు. ఎందుకంటే జెరుబ్బాబెలు ఏమనుకుంటున్నాడంటే, నాయకుడే, నాయకత్వం ఉంది, ప్రజలు ఉన్నారు, కానీ శక్తి సరిపోవట్లా, పరిస్థితులు అనుకూలించట్లా, బలం సరిపోవట్లా. అప్పుడు జెరుబ్బాబెలుతో దేవుడు ఏమన్నాడంటే, నీ బలహీనతను చూసి, నీ శక్తిహీనతను చూసి నువ్వు నిరుత్సాహపడకు జెరుబ్బాబెలు, నా ఆత్మ చేత నేను ఇది జరిగిస్తాను, నా ఆత్మ చేత, నా శక్తి చేత నేను కట్టిస్తాను నీ చేత అని అంట. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మందిరాన్ని మన ఇంట్లో కట్టాలంటే అది మన శక్తి చేతను, మన బలము చేతను మనము కట్టలేము. మీరు మీ భార్యని పట్టుకొని కొట్టేసారనుకోండి, మీ భర్తను పట్టుకొని ఏమంటే మీరు కానీ రక్షణ పొందకపోతే మీకు అన్నం పెట్టనండి అని అన్నారు అనుకోండి, మారిపోతారా? మారు.
మన శక్తి చేతనో బలము చేతనో మన ఇంట్లో మనం మార్చుకోవాలి. దేవుని ఆత్మ సహాయం ద్వారానే మన ఇంటిలో దేవుని మందిరాన్ని కట్టుకోవాలి. మీరు 4 రోజులు అన్నం తినడం మానేసినంత మాత్రాన, మీరు బలంగా గుంజుకున్నంత మాత్రాన మన ఆత్మీయ జీవితం ఏమి వెలిగిపోదు, బలపడిపోదు. దేవుని ఆత్మ సహాయం లేకపోతే మన జీవితంలో దేవుని మందిరం కట్టుకోలేదు. మన భక్తి జీవితాన్ని కట్టాలి అంటే దేవుని ఆత్మ సహాయం మనకి కావాలి. అదే దేవుడు అంటున్నాడు, ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతని ఇది అండర్లైన్ చేసుకోండి అన్నమాట. మీరు ఎప్పుడు మనం ఈ మాట చెప్పాలి ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నా శక్తి చేతను నా బలము చేతను అయ్యేది కాదయ్యా, నీ ఆత్మ చేతని ఇది జరిగించయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ఇలా ఎవరు చేసేది చెప్పండి. నేను చెప్పిన ప్రసంగంలో ఒక రాజుగారు చేశారు ఇలాగ. ఎవరైనా సొలొమోను గారు అన్నారు ఇక్కడ. ఇంకా రాజు గారు, ఒక రాజు ప్రార్థన చేస్తాడు. యెహోషువ చేశాడు, మా శక్తి చేతనైనను బలము చేతనైనను మీ యుద్ధంలో గెలవలేమయ్యా, నీ వల్లనే సాధ్యమయ్యా అని ప్రార్థన చేశాడు. మనం కూడా అది పాలైపోవడం. గొప్ప పర్వతమా జెరుబ్బేబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రము దానవు. ఎవరి గొప్ప పర్వతం? ప్రతికూల పరిస్థితులు, ముఖ్యంగా రాజాజ్ఞ మందిరాన్ని కట్టడానికి వీల్లేదు అని రాజాజ్ఞ. లోకలుగా ఉండే అన్ని జనుల్లో ఉన్న నాయకులు కూడా అడ్డగిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులు. దేవుడు అంటున్నాడు, జెరుబ్బాబెలు దేవుని మందిరాన్ని కడుతున్న జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏ మాత్రపు దానవు అంటున్నాడు దేవుడు. నీవు చదువు భూమి వగుదువు అంటే పర్వతములా ఉన్న నేను చదువు చేసి పడేస్తాను. ప్రియమైన దేవుని వారలారా, కొన్ని సందర్భాల్లో మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి కొన్ని పర్వతంలా గడ్డేస్తూ ఉంటాయి. అలాంటి వాటిని దేవుడు చదువు చేసేస్తాడు. పర్వతాన్ని తవ్వడం మన వల్ల ఏది కాదు. ఒక పర్వతాన్ని చదును చేయడం అంటే ఎన్ని ప్రొక్కులైనట్టు తవ్వినా అయ్యేది కాదు. కానీ దేవుడు తెలుసుకుంటే పర్వతం కూడా చదును భూమిగా. మీ కుటుంబంలో మీరు ఆత్మీయంగా బలపడడానికి ఆటంకంగా ఉన్న ఏంటి? వాటిని చదునైన భూమిగా మార్చగలడు మన దేవుడు మాత్రం. మన వల్ల కాదు. ఈ పర్వతాన్ని లేపి అవతల పడేయడం మన వల్ల ఏది కాదు. ఈ పర్వతాన్ని అడ్డు రాకుండా చదును భూమిగా చేయగలిగి మనం దేవుడి మందిరాన్ని నిర్మించడానికి అనుకూలమైన పరిస్థితులను దేవుడే తీసుకురాగలడు. దేవుడే సాధ్యమిది. అప్పుడు ఏం జరుగుతుంది? కృప కలుగును గాక. జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. పైరాయి అంటే మొదట వేసే రాయిని ఏమంటారు? పునాది రాయి అంటారు. చివరగా వేసే రాయిని ఏమంటారు? పైరాయి. యెహోవాకు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసినవి అతని చేతులు ముగించును. ఏ చేతులతో అయితే పునాది వేశాడు అతని చేతులే ఈ పనిని ముగించును. అప్పుడు అధిపతి యెహోవా నన్ను నీ వద్దకు పంపినాడని నీవు తెలుసుకుందువు. కార్యములు అల్పములై ఉన్నవి. ఇక్కడ ఆగండి. జెరుబ్బాబెలు చేతులు ఏం వేశాయి? పునాదులు వేశాయి. పర్లా అతని చేతులే ఈ మందిర పనుల్ని పూర్తి పైరాయి వేస్తాయి. అంటే పైరాయి కానీ ఏమైతే ఇంకా పనులన్నీ పూర్తి. అంటే జెరుబ్బాబెలు బ్రతుకుండగానే జెరుబ్బాబెలు స్టార్ట్ చేశాడు, జెరుబ్బాబెలు ముగిస్తాడు. అలా నేను ఈ మందిరాన్ని కట్టిస్తాను, జెరుబ్బాబెలుతో కట్టిస్తాను అంటున్నాడు. ఇది ఎలా ఉందని చెప్పండి. మా వాళ్ళ కాదు, చట్టాలతో సరిగ్గా అనుకూలంగా లేవు, పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు. ఇప్పుడు ఎలా దేవుని మందిరాన్ని కట్టాలంటే ఎలా అని బలహీనులు అని అనుకుంటున్న వారికి మాట్లాడాలని చెప్పండి. బలపరిచేలాగా ప్రోత్సహించేలా. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడు ఎవడు? కార్యములు ఎలా ఉన్నాయంట? అల్పంగా. అంటే పునాది వేసి స్టార్ట్ చేసినప్పుడు ఆ పని ఎలా ఉందంట? మందిరపు పని ప్రారంభం ఎలా ఉందంటే అల్పంగా ఉంది. ఇదేం పునాది, ఇదేం రాకురా,
ఏం కలపరా బాబు. మా టైంలో సొలొమోను గారి కలప అంత గొప్పగా ఉండేది, ఆ రాళ్ళు ఇంత ఉండేది, ఆ బంగారం ఎంత స్వచ్ఛంగా ఉండేది అని ఈ పెద్దోళ్ళందరూ ఈ కొత్త మందిరాన్ని చిన్నదిగా చూస్తున్నారట, అల్పంగా చూస్తున్నారట. ఇదేం పునాదిరా బాబు, అసలు సొలొమోను గారు పునాది వేసినప్పుడు అసలు ఎంత గొప్పగా జరిగిందో, ఎంత అద్భుతంగా ఉందో అని. అప్పుడు దేవుడు అంటున్నాడు, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు. అంటే దేవుని పనులు స్టార్టింగ్ ఎలా ఉంటాయి, అల్పంగా ఉంటాయి, కానీ అవి ఘనంగా ముగించబడతాయి. అల్పముగా ప్రారంభించబడింది కనుక చిన్నగా తీసుకోకండి. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా అల్పంగానే ఉంటాయి. యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఆయన 12 మంది, అల్పంగా స్టార్ట్ అయింది, కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది, ఘనంగా ఉంది. దేవుని కార్యాల యొక్క ప్రారంభం ఎలా ఉంటాయి, ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో అల్పంగానే ఉంటాయి. యేసు ప్రభు ఎంత మందిని కాపాడుకోగలిగాడు, 12 మంది అంతే. కానీ ఈ రోజు 12 కోట్ల మంది కంటే పైనే ఉన్నారు. ప్రేమను దేవుని వారు కదా, దేవుని కార్యాలు ప్రారంభంలో అల్పంగా ఉండవచ్చును, కానీ ముగింపులో ఘనంగా ఉంటాయి. మీ కుటుంబ పరిస్థితులు, మీ ఆత్మీయ జీవితం, ఆర్థిక పరిస్థితులు ప్రారంభంలో అల్పంగా ఉండవచ్చును, కానీ ముగించేసరికి అవి గొప్పగా ఉంటాయి. మీరు మీ శక్తి చేతనైన, బలము చేతనైన కాక దేవుని ఆత్మ సహాయంతో కట్టడం ప్రారంభిస్తే ఆత్మీయంగా, అన్ని విధాలుగా, ఆరోగ్యకరంగా, అన్ని విషయాల్లో కూడా ప్రారంభంలో అల్పంగా ఉండవచ్చేమో, కానీ ముగించేసరికి ఘనమైనవిగా ఉంటాయి, ఘనమైనదిగా ఉంటాయి. అలా ఉండాలి అంటే దేవుని చేతులకు అప్పగించుకోండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, అన్ని పరిస్థితుల్ని ఆయన ఆత్మ సహాయానికి అప్పగించుకోండి. ఆయన్ని కడతాడు, కట్టిస్తాడు. అయిపోయింది. ఇంతకీ ఒలివ చెట్లు ఏంటో, దీపవృక్షం ఏంటో చెప్పాడా దేవదూత? చెప్పలేదు. దాంతో ఇన్నదంతా విన్నాడు జకర్యాకి. మీకు కూడా దేనిగా ఉంది ఇప్పుడు చెప్పండి. ఎంత విన్నారో బాగానే ఉంది, కానీ ఇంకా మీకు క్వశ్చన్ ఉండిపోయింది. ఏంటి అమ్మా? ఎంతగా 2 ఒలివ చెట్లు ఏంటి, దీపవృక్షం ఏంటి? మీకు ఎలాగా క్యూరియాసిటీ ఉందో అలాగే జకర్యా గారికి కూడా క్యూరియాసిటీ ఉండి 11వ వచనంలో అడుగుతున్నాడు అనమాట. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలివ చెట్లు ఏమిటి అని 2 బంగారపు కొమ్ముల నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలివ చెట్లకున్న 2 కొమ్ములను ఏమిటి నేనంటున్నా అడుగగా, అయ్యా చెప్పాల్సింది చెప్పు, మంచి మాటలు చెప్పు అయ్యా, నీకు అదే వందనాలు అయ్యా. ఇంతకీ ఆ ఫస్ట్ లో ఏదో చిత్రం చూపించావుగా, ఏం చిత్రం అది? 2 ఒలుగు చెట్లు మధ్యలో ఏకస్తం. ఎందుకు అర్థం ఏంటి చెప్పలేదు అయ్యా, కొంచెం అది కూడా చెప్పైతే నా మనసులో ఉన్న టెన్షన్ తీరిపోతుంది. మీరు కూడా అదే అనుకుంటారేమో కొంతమంది, కొద్దిగా చెప్పాడు బాబు. జకర్యా గారు కూడా అదే అనుకుంటారు, చెప్పాడు బాబు, మనసు లేదు నాకు అని. అప్పుడు 11వ వచ్చింది, అతడు నాతో ఇవేమిటి నీకు తెలియదా, ఏమిటో నీకు తెలియదా అని అన్నాడు. అప్పుడు నా ఏలినవాడా నాకు తెలియదని నేను అనగా, నిజంగా నాకేం తెలియదు మహానుభావ అన్నాడు. తెలియదు, నాకేమీ తెలియదు అన్నవాడికి తెలియపరచబడతాయి. నాకంతా తెలుసు అన్న అనుకున్న వాడికి ఏమీ తెలియపరచబడతాయి. ప్రేమణ దేవుని వారు కదా, దేవుని గ్రంథం నుండి లోతైన విషయాలు మనకు తెలియాలంటే ఇది ఎక్కడితో అయిపోయింది, ఇది ఇంతే, ఎంతకంటే లోతు లేదు అని అనుకుంటే మనం అక్కడితోనే అయిపోతుంది. ఇంకా లోతైన విషయాలు ఉన్నాయి, మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. మనకు తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా అని అనుకున్నప్పుడే మనం బైబిల్లో ఉన్న లోతైన విషయాల్ని. అందుకే మన స్థానిక సంఘంలో ఉన్న వారందరూ కూడా, నేను కూడా విద్యార్థులుగా ఉండాలి. ఇప్పుడు కూడా విద్యను అర్జించేవారుగా ఉండాలి. ఇంకా తెలుసుకునేవారుగానే ఉన్నామన్న విషయాన్ని గ్రహించాలి. నిజంగా ఇక్కడ జకర్యా ఎంత తగ్గింపు కలిగి అది నాలాంటి అనుకోండి. కొంతమంది ఉండాలండి మా బ్యాచ్ ఏంటంటే ఆమె చెప్పడం మేమే చెప్పేస్తాం. ఎందుకేమి తెలుసు అవి, ఇది గొప్ప కోసం చెప్పేస్తాం. ప్రియమైన దేవుడు. కానీ జకర్యా ఏమన్నాడు తెలుసా? చాలా దీనంగా ఏమన్నాడు? నాకు నిజంగా తెలియదయ్యా. అతడు వీరు ఇద్దరు అన్నాడు.
వీరిద్దరూ సర్వలోకనాథుడకు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారే. ఎంతకి ఆ 2 ఒలుగు చెట్లు 2 చెట్లు కాదనమాట, ఇద్దరు వ్యక్తులు అనమాట. ఎందుకు అవి చెట్లు కాదు, అవి ఇద్దరు వ్యక్తులను సూచిస్తున్నాయి. అవి చెట్లులా కనబడుతున్నాయి, కానీ అవి నిజానికి ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలుసా? దేవుని సన్నిధిలో నిలవబడుచు తైలము పోయేవారై ఉన్నారు. అభిషేకం పొందిన వారంట, అభిషేకించబడిన వారంట తైలాన్ని పోస్తున్నారంట. దేనికి? దీపవృక్షానికి. అభిషేకించబడిన వారంటే ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు చరిత్రలో ఎవరు అభిషేకించబడతారు? ఒకరు రాజు, మరొకరు యాజకుడు. ఒకరు నాయకుడు, మరొకడు ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో రాజకీయ నాయకుడిగా ఉన్నది ఎవరు? జెరుబ్బాబెలు. ప్రధాన యాజకుడిగా ఉన్నది ఎవరు? అది 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం నేను రాయలేదు, ఒకసారి 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు. అక్కడ ఏమనుందమ్మా? ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు. అది ఎవరి దగ్గర నిలబడ్డాడు? దేవుని ఎదుట నిలబడ్డాడు. యెహోషువ ఎవరు చెప్పండి? ప్రధాన యాజకుడు. ఆ రాజకీయ నాయకుడు ఎవరు చెప్పండి? జెరుబ్బాబెలు. అభిషేకించబడిన వారు ఎవరన్నమాట? ఒకరు జెరుబ్బాబెలు, మరొకరు చెప్పండి. దొరికారా? 2 ఒలివ చెట్లు అంటే చెట్లు కాదు, ఎవరన్నమాట? ఇద్దరు వ్యక్తులు. ఒకరేమో రాజు, మరొకరేమో ప్రధాన యాజకుడు. ఒకరు రాజకీయ నాయకుడు, మరొకరు ప్రధాన యాజకుడు. వీళ్ళిద్దరూ అభిషేకించబడిన వారు తైలం పోస్తున్నారు, దీపం వెలిగించుతారు. ఎందుకు వీళ్ళిద్దరూ వెలిగిస్తున్న దీపం ఏంటి? వాళ్ళిద్దరూ వెలిగిస్తున్న దీపం ఏంటి? మందిరం ఎందుకేంటంటే రాజైన ప్రధాన యాజకుడైన ఎవరి కోసం పనిచేస్తాడు? రాజ్యం, అదే దేవుడి కోసం. ఎవరి కోసం పనిచేస్తాడు? దేవుని కోసం పనిచేస్తారు. ఎవరి మధ్య పనిచేస్తారు? రాజ్యం కొరకు. రాజు పనిచేసేది రాజ్యం కొరకు, ప్రధాన యాజకుడు పనిచేసేది ప్రజల కొరకు. అంటే మీరు గమనించండి, రాజైనా ప్రధాన యాజకుడైనా ఎవరి కొరకు ప్రోత్సహిస్తారు? రాజు, ప్రధాన యాజకుడు కలిసి ప్రజల్ని పరిపాలిస్తారు. ఆత్మీయంగా వెలిగించబడాలని కోరుకుంటారు. అర్థమవుతుందంటే రాజు మంచివాడు అనుకోండి, ఇప్పుడు దావీదు లాంటి రాజు అనుకోండి, ప్రజలందరూ ఎలా ఉంటారు? యెహోవా యెడల భయభక్తులు కలిగి ఉంటారు. మనస్సు లాంటి దుర్మార్గుడు అనుకోండి, ప్రజలందరూ ఎలా ఉంటారు? దుర్మార్గంగానే ప్రవర్తిస్తాడు. అంటే రాజు ఇచ్చే ధైర్యాన్ని బట్టే రాజ్యం కూడా ఉంటుంది. వెలిగించబడుతుంది, ఆర్పబడితే ఆర్పడుతుంది. అంటే మధ్యలో వీళ్ళు తైలింపపోయిగా వెలిగించబడుతున్న దీపవృక్షం ఏంటంటే యోధా సమాజము. ఆ 42,000 మంది వచ్చారే, వాళ్ళని వెలుగుతున్న దీపాలు అవి. ఆ వెలిగే దీపానికి అందిస్తున్న తైలమును అందించే నాయకులు ఒకరు జెరుబ్బాబెలు, మరొకరు యెహోషువ. ఒకరు జెరుబ్బాబెలు, మరొకరు యెహోషువ. మధ్యలో ఉన్నది యోధా సమాజము. ఈ యోధా సమాజాన్ని వెలిగిస్తున్నారు. యోధా సమాజం ఒక కుటుంబం లాంటిది. ఆ కుటుంబం ఒక దీపం లాంటిది. అది వెలిగించబడాలంటే తైలం కావాలి. ఆ తైలాన్ని పోస్తున్న ఆ 2 ఒలివ చెట్ల వలె ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఒకరు జెరుబ్బాబెలు, మరొకరు యెహోషువ. ప్రియమైన దేవుని వారలారా, జెరుబ్బాబెలు ఎలా ఉన్నాడు? యెహోషువ ఎలా ఉన్నాడంటే యోధా సమాజం వెలిగించబడేలాగా తైలాన్ని అందిస్తున్న వారుగా ఉన్నారు. వాళ్ళు తైలాన్ని అందిస్తూ ఉంటే యోధా సమాజం ఏమవుతుంది? వెలిగించబడుతుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాము. ఈ కుటుంబం వెలిగించబడేలాగా ధైర్యం పోసే వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదా? మీ కుటుంబం ఆత్మీయంగా వెలిగించబడడానికి, ఆత్మీయంగా ప్రోత్సహించబడడానికి, ప్రజ్వలించడానికి అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, అయ్యా నీలో ఉన్న ఆత్మను ప్రజ్వలింపచేయి అంటున్నాడు. అంటే నూనె ఎవరు పోస్తున్నాడు? పౌలు గారు నూనె ఎవరు పోస్తున్నాడు? తిమోతికి పోస్తున్నాడు. తిమోతి ఏమవుతున్నాడు? వెలుగుతున్నాడు. ఇంకా వెలుగుతున్నాడు. ఈరోజు మీ కుటుంబంలో నువ్వు ఎలా ఉన్నావు? నీ కుటుంబం అనే దీప వృక్షాన్ని వెలిగించడానికి ఉపయోగపడే ధైర్యాన్ని ఇచ్చే
ఒలీవ చెట్టుగా నువ్వు ఉన్నావా లేదా? ఒక జెరుబ్బాబెలు, ఒక యెహోషువ లాగా దీపాన్ని వెలిగించేలా ఉన్నావా? నీ కుటుంబ దీపాన్ని ఆర్పేలాగా ఉన్నావా? నేను మాట చెప్పినా, సహోదరి మనకు ఒక మాట చెప్తున్నాం. టీవీ పెట్టి, సీరియల్స్ పెట్టి, పెద్ద సౌండ్ పెట్టి అన్నం తినేటప్పుడు, పడుకునేటప్పుడు మీరు పెడితే మీ ఇంటి దీపాన్ని ఆర్పేసే వాళ్ళు మీరు అంటారు. ఇందులో ఏ డౌట్ లేదు. ఎందుకు చెప్తానంటే, మీరు ఇలా సీరియల్ పెట్టుకొని సినిమా చూస్తా కూర్చుంటే భర్త కూడా వచ్చి ఎక్కడ కూర్చుంటాడు, అక్కడే కూర్చుంటాడు. పిల్లలు కూడా వచ్చి ఎక్కడ కూర్చుంటారు, అక్కడే కూర్చుంటారు. అప్పుడు భర్త, మీరు, పిల్లలు కలిసి ఏం చూస్తారు? టీవీలో ఉన్న సీరియల్స్ ని, సినిమాల్ని, పాటల్ని, అన్ని చెత్త పని అన్ని చూస్తూ కూర్చుంటూ ఎవరిని ఆరాధిస్తారు? కుటుంబం అంతా కలిసి సాతాన్ని ఆరాధిస్తారు. సాతాన్ని ఆరాధిస్తారు. అలా కాకుండా ఇప్పుడు చెప్తున్నాను, మీరు అవన్నీ మానేసి ఒక విశ్వాసి అయిన భార్యలాగా, పిల్లలు భోజనం అయిపోయిన తర్వాత అందరికి కుటుంబ ప్రార్థన ఉంది. ఏమండి రైట్ అయింది, ఎక్కడికి వెళ్ళకండి, ఈ రోజు అందరికి ఫ్యామిలీ పేరు ఉంది, మనందరం కలిసి ఫ్యామిలీ పేరు చేసుకున్నాం, కుటుంబ ప్రార్థన చేసుకున్నాం. ఈ రోజు ఏ సంఘ కార్యక్రమాలు లేవు, మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పిల్లలు బైబిల్ చదవండి, ఏమండి మీరు కూడా వాక్యాన్ని వివరించండి, లేదా మీరు పాట పాడండి. కానీ మీ కుటుంబాన్ని కుటుంబ ప్రార్థనలో కానీ, పిల్లల్ని బైబిల్ చదవడంలో కానీ, మీ ఆయన్ని ఆసక్తిలో, భర్తని ఆసక్తిలో, దైవాసక్తిలో పెట్టగలిగే విధంగా ఒక భార్య ఉందంటే ఆ భార్య తన కుటుంబ దీపాన్ని వెలిగిస్తుందని అర్థం. ఏ భార్యగా ఉందని చెప్పండి. ఈరోజు ఆగువీడి క్రీస్తు సంఘంలో దేవుడు తన వాక్యం ద్వారా ఈరోజు మీతో మాట్లాడుతున్నారు స్త్రీలతో. నీవు విశ్వాసి అయిన భార్యగా ఉన్నావా లేదా? నీ కుటుంబ దీపాన్ని వెలిగించే, తైలాన్ని అందించే భార్యగా నువ్వు ఉన్నావా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ లోపల భర్తలుగా చెప్తున్నారు, తండ్రిగా ఒక భర్తగా మీరున్నారు కదా, మీ కుటుంబంలో, మీ కుటుంబం అనే దీపాన్ని వెలిగించే భర్తగా, తండ్రిగా నువ్వు ఉన్నావా? లేకుండా నీవే సెల్ ఫోన్ పెట్టుకుని కూర్చొని రీల్స్ అన్ని చూస్తూ, మీ పిల్లల్ని ఇటొకటి నేర్చుకుని అన్ని చూస్తూ ఉంటే, ప్రార్థన లేకుండా, బైబిల్ చదవకుండా, రాత్రి పూట అంతా అవన్నీ చూస్తూ కూర్చొని కుటుంబాన్ని అంతా సెల్ ఫోన్ దగ్గర పెట్టి సాతాన్ని ఆరాధించి దీపాన్ని ఆర్పివేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? లేక ఈ కుటుంబం అనే దీప వృక్షాన్ని వెలిగించేవాడుగా నువ్వు ఉన్నావా? ఆ సెల్ ఫోన్ పక్కన పడేసి పిల్లల్ని కూర్చోబెట్టి దేవుని పాటలు పాడండి, నేను నేర్పిస్తాను పాడండి, వాక్యం చదవండి, దాని అర్థం చెప్పండి, ఒక కథ వివరించండి, ఆ కథ వివరించి ప్రశ్నలు వేయండి. కుటుంబంలో వాక్యము, పాటలు, ప్రార్థన ఉంటే అది నీ ద్వారా జరిగితే, ఒక భర్తగా నిమే నువ్వు వంట చేసేసి త్వరగా భోజనం పెట్టేసేయండి, మనం కుటుంబ ప్రార్థన చేసుకుందాం అని భార్యని, పిల్లల్ని ప్రోత్సహించే భర్తగా నువ్వు ఉన్నావు అంటే నీ వలన నీ కుటుంబం దీపం వెలుగుతుందని అర్థం. ప్రేమన దేవుని వాళ్ళ విషయాల్లో చాలా మంది బలహీనమే నేను అర్థం చేసుకోగలను. ఈ రాత్రికాల సమయంలో నుంచి, ఈ ఉదయకాల సమయంలో మంచి పాటలు చెప్తున్నాను. మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. సెల్ ఫోన్ చూడటానికి, టీవీలు చూడటానికి మన మనసు బందీ అయిపోయింది. కూర్చొని ఏదో సోపు చెప్పుకుంటాం. భార్య భర్తలు ఇద్దరు కూర్చొని ఆ భార్య భర్తల ఇద్దరు గురించి, ఆ ఇంటి వాడి గురించి చెప్పుకుంటాం. పిల్లలేమో అలా ఏదో ఆట ఆడుకుంటారు. అయిపోయింది ఈ జీవితం. ఇప్పుడు దాకా ఏదో గడిచిపోయింది కానీ అది సరైనది కాదు. అలా ఉందంటే మన ఇంట్లో దీపం వెలుగుతుందని కాదు. ప్రార్థన లేకపోతే, వాక్య పఠనం లేకపోతే, కుటుంబ ప్రార్థన లేకపోతే మన ఇంట్లో దీపం వెలుగుతున్నట్టు కాదు. మన ఇంట్లో దీపం వెలగాలి అంటే ఆత్మీయంగా ఉండాలి. ఆత్మీయమైన కార్యాలు మన ఇంట్లో జరగాలి. జరగాలంటే మనకు అలవాటు లేదు, కానీ అలవాటు చేసుకోవాలి. మనం అలవాటు చేసుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో భర్తలకు, భార్యలకు, సహోదరులకు, సోదరుల గురించి చెప్తుంది ఏంటంటే, మిమ్మల్ని మీరు మీ కుటుంబానికి వెలిగించే దీపంలా అప్పగించుకోండి. దీపవృక్షంలాగా మీరు క్షమించండి, ఒలీవ చెట్ల వల్ల మీరు ఉండాలి. ఒకవైపున జెరుబ్బాబెలు, మరొక వైపున యెహోషువ కలిసి యోధా కుటుంబం అనే దీపవృక్షాన్ని వెలిగిస్తున్నారు. ఒక పక్కన భర్తగా, ఒక పక్కన భార్యగా మీరిద్దరు నిలబడి మీ కుటుంబం అనే దీపవృక్షాన్ని వెలిగించగలిగే స్థితిలో మీరు ఉన్నారా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు వేస్తున్న ప్రశ్న. జెరుబ్బాబెలు ఉన్నాడు,
యెహోషువ ఉన్నాడు. తమ మధ్యలో ఉన్న 42,000 మంది యోధా కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా వెలిగించడానికి నూనె అందించేవారుగా ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు భర్తగా ఉన్నావా? నీ భార్య భర్తలు ఇద్దరు కలిసి చెరువు పక్కన నిలబడి మధ్యలో ఉన్న మీ కుటుంబం అనే దీపాన్ని వెలిగించి ధైర్యమునిచ్చే 2 ఒలీవ చెట్లుగా నీవు ఉన్నావా? నీ భార్య ఉన్నదా? పశ్చాత్తాపడదు. అలా లేకపోతే పశ్చాత్తాపడండి. ఇప్పుడు వాళ్ళు లేనైనా ఆ కుటుంబాన్ని వెలిగించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. తండ్రి మమ్మల్ని క్షమించారు. అయ్యా, మాకు అలవాటు చేయండి, ప్రార్థన చేసుకోమని, పాటలు పాడుకోమని, మా కుటుంబాన్ని ప్రోత్సహించే వ్యక్తులుగా, భర్తగా, భార్యగా మమ్మల్ని మార్చి ప్రభు అని మధ్యరాత్రి కాల ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రార్థన చేస్తే ప్రభు మనకు సహాయం చేస్తారు. కుటుంబ ప్రార్థన చేసుకుందాం, నువ్వు చేసుకోబో, నువ్వు నీ పిల్లలు చేసుకో, నేను ఫోన్ ఇచ్చి కూర్చుంటా అనకండి భర్తలారా. కుటుంబ ప్రార్థన చేసుకుందాం అని భర్త అంటే నాకు వంట పనులు ఉన్నాయి, అవి ఎగుతాయా, బట్టలు కలిసి పనులు ఉన్నాయి అనకండి సోదరి మళ్ళారా. ఈ మధ్యాహ్న కాల సమయంలో అనకండి అన్నమాట. అన్నిటికంటే ముందుగా కట్టబడాల్సింది ఏంటో తెలుసా? దేవుని మందిరం. దేవుని మందిరం కంటే బట్టలు కూడా ముఖ్యం కాదు, వంట చేయడం ముఖ్యం కాదు. పొద్దున ఉండి సాయంత్రం తినడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత ఈ రోజుకి ఇది తినేటి వాటికి ఇడ్లీ రవ్వ వేసాను, నేను ఉప్మా వేసి వాటికి తినేయండి, ఈ రోజు ప్రార్థన ఆడడానికి వీల్లేదు అన్నట్టుగా ఉంటాను. నాకు ఇంటి పనులు ఉన్నాయి, నేనేమన్నా ఖాళీ కూర్చున్నానా? ఇప్పుడు కూర్చొని కుటుంబారాధన చేసుకుని బైబిల్ చూసి అంత ఖాళీగా నేను లేను. కాదు, నువ్వు పిల్లలతో చేయించుకో అని అనకంటే స్త్రీలరా. అలా బుద్ధిహీనులుగా ఒకప్పుడు అన్నాం. గడిచిన కాలంలో గడిచిపోయింది. అజ్ఞాన కాలంలో బుద్ధిహీనంగా నడుచుకున్నాం. ఇప్పుడైనా ఆ మూర్ఖత్వాన్ని పక్కన విడిచిపెట్టి, భర్త ప్రోత్సహిస్తే భార్యగా పుంజుకొని, భార్య ప్రోత్సహిస్తే భర్తగా పుంజుకొని, ఇద్దరు చేయి కలిపి మన కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా వెలిగించుకోవాల్సిన భారం, బాధ్యత మన మీదే ఉంది. మనమే ఆ 2 ఒలీవ చెట్లు. భర్త, భార్య కుటుంబాన్ని వెలిగించే బాధ్యత మన మీదే ఉంది. ప్రకటన గ్రంథం 1:13 ప్రకటన గ్రంథం 1:13 తిరుగగా ఇక్కడ కూడా ఒక దర్శనంలో కనబడుతుంది. దేవుడి దేవదూతను పంపించాడు. పద్మాసు దీపములో ఉన్న పరవాసిగా ఉన్న అపోస్తుడని యోహాను దగ్గరికి వచ్చింది. ఒక దర్శనాన్ని చూపిస్తుంది, జకర్యాకి చూపించినట్టే. ఇక్కడ మాత్రం ఒక ఆయనే ఉన్నాడు. ఇక్కడ మాత్రం 7 దీపస్తంభాలు ఉన్నాయి. అంటే 7 గొట్టాలు ఎడుకొని కానీ అదే. అక్కడ 7 దీపాలతో కూడిన దీపోత్సవం, ఇక్కడ 7 దీపాలుగా కలిగిన 7 దీపస్తంభాలు, మొత్తానికి దీపం. కానీ ఇక్కడ చూస్తే ఇద్దరు లేరు, ఒక్కరే ఉన్నారు. ఆ దర్శనంలో ఒక మనిషి కుమారుని పోలిన వాడు ఉన్నాడు. అపరంజి పాదములు కలిగి, అగ్ని వంటి నాలుగు కలిగి, ఉన్ని వంటి వస్త్రములు కలిగి మెరిసిపోతున్న ఒక మనిషి కుమారుడు, దేవుని కుమారుడు ఉన్నాడు. ఆయన చుట్టూ 7 దీపస్తంభాలు ఉన్నాయి. అది చెప్తున్నాడు 13వ వచనంలో, 7 సువర్ణ దీపస్తంభములు. అంటే ఇవి కూడా బంగారమే. ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఇక్కడ మనం చూస్తే దీపాలు వెలుగుతున్నాయి, దీపం వెలుగుతుంది, దీపోత్సవం, దీపస్తంభం వెలుగుతుంది. ఆ మధ్యలో ఎవరున్నారు? అక్కడ దీపాలు వెలిగించే మనిషి ఉన్నాడు. ఎవరైనా మనిషి కుమారుడు మన కొరకు బలి అయినా ఒక్కడే ఉన్నాడండి. మరి ఇద్దరు ఉండాలిగా. ఆ క్రొత్త నిబంధనలో రాజు ఆయనే, ప్రధాన యాజకుడు. పాత నిబంధనలో సంఘాన్ని, సమాజాన్ని వెలిగించడానికి రాజు కావాలి, ప్రధాన యాజకుడు ఇద్దరు కావాలి. కానీ క్రొత్త నిబంధనలో క్రీస్తు సంఘాన్ని
దేవుని సంఘాన్ని వెలిగించడానికి ఒకే ఒక్కడు రాజు, ప్రధాన యాజకుడు యేసు ఒక్కడే. ఆయనే సంఘాన్ని వెలిగించగలడు, ఆయనే కుటుంబాన్ని వెలిగించగలడు, ఆయనే ఈ నన్ను వెలిగించగలడు, నిన్ను వెలిగించగలడు. వ్యక్తిగతంగా వెలిగించేవాడు ఆయనే, కుటుంబాన్ని వెలిగించేవాడు ఆయనే, సంఘమును వెలిగించేవాడు ఆయనే, దీపాలను వెలిగించేవాడు యేసు ప్రభువు ఒక్కడే. ఈయన లేకపోతే మన దీపం వెలుగుతాం. మన రాజు, మన ప్రధాన యాజకుడు క్రీస్తు, ఆ మహానుభావుడు, ఆ మహారక్షకుడు మాత్రమే నా దీపాన్ని వెలిగించాడు. నా వరకు నా దీపాన్ని వెలిగించింది ఆయనే, నా కుటుంబాన్ని వెలిగించేది ఆయనే, ఈనాడు ఈ స్థానిక సంఘాన్ని వెలిగించేది ఆయనే. ఆ మహారక్షకుడు లేకపోతే నా జీవితం మారేదే కాదు, నా కుటుంబం మారేదే కాదు, సంఘము మారేదే కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-16 వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు వెలిగే దీపాలా ఉన్నావు. శిష్యుల్ని అంటున్నాడు, మనల్ని అంటున్నాడు, రక్షించబడిన నీవు దీపమై ఉన్నావు, వెలిగే దీపాన్ని. మనమాట దీపాలం, వెలిగే దీపాలు. మరి ఈ దీపం వెలగాలి అంటే, వెలుగునివ్వాలి అంటే 16వ వచనంలో అంటాడు, మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంటి వారందరికీ వెలిగించుటకే దీపం స్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. రక్షించబడిన క్రైస్తవుడుగా నేను వెలిగే దీపాన్ని, నా వెలుగును నేను మనుషుల ఎదుట ప్రకాశించాలి, నా పరమ తండ్రి మహిమపరచబడాలి. సత్ప్రవర్తన ద్వారా, సత్క్రియల ద్వారా మనుషుల ఎదుట నా వెలుగును నేను ప్రకాశింపాలి, నా వెలుగును పంచాలి సమాజానికి, మనుషులకి. మంచిది ప్రియమైన దేవుని వారు నేను మాట్లాడుతున్నాను. రక్షించబడిన నేను, నా దీపం వెలగాలి అంటే, వెలిగించబడాలంటే, ఆ వెలుగు మనుషులకు పంచబడాలి అంటే ఎలా? క్రీస్తు నాకు ధైర్యం పోయాలి, క్రీస్తు నుండి నాకు ధైర్యం అందుతూ ఉండాలి. దీపం వెలుగుతూ ఉండాలి అంటే దానికి అదే వెలుగుతుందా? దానికి ఇంధనం అందాలా? ఇంధనం అందాలి. అందుకనే మనం చూసిన జకరియా యొక్క ఉపమానాలు, ఆ దర్శనంలో ఆ వెలుగుతుంది దీపం. ఆ దీపం వెలుగుతూ ఉంటే ఒలివ చెట్ల నుండి నూనె అందుతూ ఉంది. అందుతూ ఉంటే దీపం అవుతుంది, వెలుగుతూ ఉంది. అది జీవం, క్రీస్తు నుండి జీవం నాలోకి అందుతూ ఉంటే నా దీపం వెలుగుతూ ఉంది, లేదంటే వెలగదు. ఈ లోకంలో ఒక ఉదాహరణ ఉందండి. మనకి ఈ భూమి మీద నివసిస్తున్న మనకి 2 దీపాలు ఉన్నాయి. ఆకాశంలో దేవుడు 2 దీపాలు పెట్టాడు, దాన్ని జ్యోతులు అన్నాడు. జ్యోతులు అంటే దీపాలే. 2 దీపాలు ఉన్నాయి. పగలు వచ్చే దీపం ఏంటి? సూర్యుడు. రాత్రి వచ్చే దీపం ఏంటి? చంద్రుడు. ఇందులో సూర్యుడు స్వయం ప్రకాశకుడు, తనకు తానుగా ప్రకాశించేవాడు. కానీ చంద్రుడు తనకు తాను ప్రకాశించేవాడు. సూర్యుడు స్వంత దీపం, స్వయం ప్రకాశిత దీపం. కానీ చంద్రుడు స్వయం ప్రకాశిత దీపం కాదు. మరి అది ఎలా ప్రకాశిస్తుంది రాత్రి పూట అంటే, బొమ్మలు వేసిన చూడండి. సూర్యుడు నుండి వెలుగు చంద్రుడి మీద పడుతుంది, చంద్రుడి మీద నుంచి ఆ తర్వాత భూమి మీదకి వస్తుంది. చంద్రుడు వెలుగుతున్నాడంటే కారణం ఎవరో తెలుసా? సూర్యుడు. అంటే చంద్రుడు తనకు తానుగా వెలగలేదా? తనకు తానుగా వెలగలేదా? వెలుగునివ్వలేదా? ఇవ్వలేదు. సూర్యుడు నుండి శక్తి అందాలి. అలాగే యేసు ప్రభు నుండి జీవం, శక్తి రానిదే నేను కూడా వెలగలేను, క్రైస్తవుడిగా బ్రతకలేను. 25 సంవత్సరాలుగా నేను మారు మనసు పొందిన తర్వాత 25 సంవత్సరాలు నా విశ్వాస ప్రయాణంలో నేను ఒట్టి వేసి చెప్పమన్నా చెప్తాను, నాకు నేనుగా ఈరోజు ఇక్కడికి రాలేదు కూడా. అది నా వల్ల అవ్వదు. నేను వెనక తిరిగి నేను చూస్తే ఈరోజు ఇంత 25 సంవత్సరాల విశ్వాస ప్రయాణంలో ఈరోజు నేను ఇంతవరకు పరిగెత్తుకుని వచ్చానంటే నా సొంత శక్తి చేత నేను, బలము చేత నేను కాదు, నా ప్రభు ఇచ్చిన కృపను బట్టి, శక్తిని బట్టి ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను. ఏ విశ్వాసనైనా నిజాయితీగా అడగలిగితే, అయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాల విశ్వాస ప్రయాణంలో నువ్వు ఎంతవరకు ఎలా పరిగెత్తుకుని వచ్చావు? నీ సొంత శక్తితోనూ నీ బలముతోనూ వచ్చావా అంటే, లేదయ్యా నేను బలహీనుడనే.
మరి ఇక్కడి వరకు నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే అది క్రీస్తు కృప. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అది అంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేను ఏమై ఉన్నాను 10 వచనం రాసుకుంటే అది నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అని అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. చూడండి, అపోస్తలులందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను, కానీ ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృప. అతిశయోక్తిగా చెప్తున్నాడా? నిజంగానే చెప్తున్నాడా? నిజంగానే చెప్తున్నాడు. నన్ను బలపరుచు క్రీస్తునందే నేను ఇదంతా చేయగలను అంటాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగలను. ఆయన అదేం చేయలేడా? ఏమీ చేయలేడు. పౌలే కాదు, ఏ క్రైస్తవుడు ఎవరు ఏమీ చేయలేరు. ఈ ముందున్న మీరైనా నేనైనా ఆ ప్రజలైనా ఇక్కడ ఉన్న మనం ఎవరు ఏమీ చేయలేము. రక్షించబడగలమా? అది మన వల్ల అయ్యేది కాదు. పాపక్షేమాపణ పొందగలమా? అది మన వల్ల అయ్యేది కాదు. మనం వెలిగించబడాలా? అది మన వల్ల అయ్యేది కాదు. మన కుటుంబం వెలిగించబడాలా? అది మన వల్ల అయ్యేది కాదు. ఈ క్రైస్తవ జీవితంలో మనం ఏది మన వల్ల అయ్యేది కాదు. దేవుని మందిరం కట్టడం మన వల్ల అయ్యేది కాదు. వెలిగించడం మన వల్ల అయ్యేది కాదు. ఫలించడం మన వల్ల అయ్యేది కాదు. ఇది మన సొంత శక్తితోనో బలముతోనో జరిగేది కాదు. దేవుని ఆత్మ సహాయంతో, యేసు ప్రభు యొక్క జీవంతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అందుకే దేవుడు ముందే చెప్పాడు అక్కడ, ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా జరుగునని యెహోవా మీరు నమ్ముతున్నారా? నమ్మాలి. ఈరోజు దీపం వెలుగుతుంది, తనకు తానుగా వెలుగుతుందా? లేక ఒలివ చెట్లు నూనె అందిస్తే వెలుగుతుందా? చందమామ వెలుగుతుంది, దానికి వెలుగుతుందా? సూర్యుడు వెలుగునిస్తే వెలుగుతుందా? అలాగే ద్రాక్షావళిలో నా తీగ ఫలిస్తుంది. దానికి అది ఫలిస్తుందా లేక ఒల్లి వల్ల ఫలిస్తుందా అని యోహాను సువార్త 15:1-4 ఇలా రాయబడి ఉంది. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. 4వ వచనం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతటి తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ఇక్కడ ద్రాక్షావళి ఎవరు? నాకు బొమ్మ పడలేదండి, కానీ మీకు తెలిసి ఉంటదేమో. ఓ చెట్టు ఊహించుకోండి. చెట్టు ఉంది, కాండాన్ని నేను అంటున్నాడు, కొమ్మలు మీరు అంటున్నాడు. కొమ్మలు ఫలించాలి అంటే కాండంగా నేను ఉండాలి. మీరు గమనించండి, కొమ్మ కాండానికి కలపబడి ఉంటేనే కొమ్మ ఏం చేస్తుంది? ఫలాలు ఫలిస్తుంది. ఒకవేళ నేను పుట్టక్క నిలిచి దీన్ని పక్కనెట్టేమనుకోండి కదా. ఇప్పుడు కాండానికి చెట్టుకి వేరైపోయి ఈ కొమ్మ తనకు తానుగా ఫలించగలదా? ఫలించలేదు, ఎండిపోయి చచ్చిపోవాలి. అది యేసు ప్రభు చెప్తున్నట్టు, మీరు నా యందు నిలిచి ఉంటేనే గాని మీ అంతటా మీరు ఫలించలేరు. తీగ అదే అక్కడ చూడండి, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని అంతటా తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలించలేరు. ఈరోజు నిజం ఛాయ ఏంటంటే, యెహోషువ జెరుబ్బాబెలు వీళ్ళిద్దరూ యోధా సమాజాన్ని ప్రోత్సహిస్తేనే గాని యోధా సమాజం వెలిగించబడలేదు. నిజ స్వరూపం క్రీస్తు మనల్ని ప్రోత్సహిస్తేనే గాని మన దీపం వెలిగించబడదు. మన వల్ల కాదండి, మన దీపం వెలగడం మన వల్ల కాదు, మనం ఫలించడం మన వల్ల కాదు.
ఈ ఆజ్ఞల్ని నెరవేర్చడం మన వల్ల కాదు, పరిశుద్ధత మన వల్ల అయ్యేది కాదు, ప్రార్థన జీవితం మన వల్ల అయ్యేది కాదు, విశ్వాస జీవితం మన వల్ల అయ్యేది కాదు, ఈ సేవా పరిచర్య చేయడం మన వల్ల కాదు, కుటుంబాన్ని ఆత్మీయంగా ఏదడం మన వల్ల అయ్యేది కాదు, మన భర్తను మార్చుకోవడం మన వల్ల అయ్యేది కాదు, మన భార్యను మార్చుకోవడం మన వల్ల అయ్యేది కాదు, పిల్లల్ని పెంచడం మన వల్ల అయ్యేది కాదు. అది మన శక్తి వలన బలం వలన అయ్యేది కాదు. ఎలా? దేవుని ఆత్మ వలన ఈ కార్యములు జరుగుతాయి. దేవుని ఆత్మ, ఆ జీవం ఎవరి నుండి వస్తుంది? క్రీస్తు. క్రీస్తు లేకుండా, క్రీస్తు ఆత్మ లేకుండా మనం వెలిగించలేము, వెలగలేము, ఫలించలేము, జీవించలేము, బ్రతకలేము. ప్రేమైన దేవుని వల్ల ఈరోజు క్రొత్త నిబంధన సత్యం చెప్తున్న జాతీయ వినండి. క్రొత్త నిబంధన ఏం చెప్తుందంటే, ఓ మనిషి నీవు బలహీనుడవు, నీ శక్తి, నీ బలం వెలగడానికి, ఫలించడానికి సరిపోదు, నీ బలం కాదు. మరి ఎలా? క్రీస్తుకు అంటగట్టబడు, క్రీస్తుకు కనెక్ట్ అవు, క్రీస్తు మీద ఆధారపడు. అప్పుడు క్రీస్తే నీకు సహాయం చేస్తాడు, నీ దీపాన్ని వెలిగిస్తాడు, నీ కొమ్మని ఫలింప చేస్తాడు, నీ బ్రతుకులో దేవుని మందిరాన్ని కడతాడు. ఆయనే కట్టుకుంటాడు, ఆయనే ఫలింప చేస్తాడు, ఆయనే వెలిగిస్తాడు, వెలిగేలా చేస్తాడు. నీ వల్ల ఏమి కదా ఇంకా అప్పగించుకొని చెప్తుంది. మరి నేనేం చేయను? నువ్వేం చెయ్యొద్దు. వెలగడానికి నువ్వు ప్రయత్నించొద్దు, ఫలించడానికి నువ్వు ప్రయత్నించొద్దు, కట్టడానికి నువ్వు ప్రయత్నించొద్దు. క్రీస్తుకు అప్పగించుకో. ఆయనే వెలిగించుకుంటాడు, ఆయనే ఫలింప చేస్తాడు, ఆయనే మందిరాన్ని కట్టుకుంటాడు. మరి నేనేం చేయండి బ్రదర్? నేనేం చేయాలండి? ఏం చేయాలంటే ఏం చేస్తావంటే ప్రతిరోజు వాక్యం చదువు. మరి నా పని ఏంటండి? నీ పని ఏంటంటే దేవుడి వాక్యాన్ని చదువు. ఇంకేం చేయాలి బ్రదర్? ప్రార్థనలో ఉండు. ప్రభువా, నా శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నైనా నీ ఆత్మ వలననే జరుగును, నీ ఆత్మతో నన్ను నడిపించి ప్రభువా. ఒక విశ్వాసిగా నేను, నా కుటుంబం వెలిగించబడాలి ప్రభా. నన్ను వెలిగించు ప్రభా, నన్ను ఫలింప చేయి ప్రభా, నన్ను నడిపించు ప్రభా. ఇది నా వల్ల ఏది కాదు ప్రభా, నాకు సహాయం చేయండి ప్రభా. ప్రతిరోజు ప్రాధాన్యపడు. అది మనం చేయాల్సింది. యెహోషువ ఏం చేశాడు? యుద్ధం చేశాడా? ప్రార్థన చేశాడా? ప్రార్థన చేశాడు. యెహోషువ ఏం చేశాడు? యుద్ధం చేశాడా? స్తుతించాడా? స్తుతించాడు. యెహోషువ ఏం చేశాడు? యుద్ధం చేశాడా? దేవుని మీద ఆధారపడ్డాడా? అది మనం చేయాల్సింది. వాక్యాన్ని చదువుతూ, ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ, ఆయనలోనే ఉండడానికి ఇష్టపడితే ఆయనే మనల్ని నడిపిస్తాడు, వెలిగిస్తాడు. మన ఫోన్ల దగ్గరనో, టీవీల దగ్గరనో, దుష్ట స్నేహితుల దగ్గరనో, పనికి మారిన స్థలాల్లోనో, పనికి మారిన చోట్ల కూర్చొని మాట్లాడి అవి చూసి ఇవి చూసి ఆతో ఎంతో ఉంటే ప్రభు మనకి ఎలా చేస్తాడు? చేయలేడు. అందుకే దుష్ట సాంగత్యాన్ని పక్కన పెట్టాలి, చెడ్డ వాటిని పక్కన పెట్టాలి, వ్యర్థమైన వాటిని చూడకూడదు, వ్యర్థమైన వాటిని వినకూడదు, వ్యర్థమైన వాటిని మాట్లాడకూడదు. అలాంటి వాటిని పక్కన పెట్టు. నిన్ను నీవు క్రీస్తుకు కనెక్ట్ చేయి. కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ప్రార్థనలో, వాక్యాల్లో, సంఘ కార్యక్రమాల్లో, సహవాసములు, ఆత్మీయమైన ప్రపంచంలో ఉంటాయి. అంతే చేయగలిగింది. మనం చేయగలిగింది అంటే మనల్ని మనం క్రీస్తుకి నమ్మాలి, అప్పగించుకోవాలి. ప్రతిరోజు ఉదయం ఇలా చెప్పండి హృదయపూర్వకంగా, ప్రభువా, నేను దళితుడును, బలహీనుడను, శక్తిహీనుడనయ్యా. క్రైస్తవుడిగా జీవించడం నా వల్ల కాదయ్యా. ఇదిగోనైనా నీ ఆత్మ చేత నన్ను ఈ రోజు నడిపించు, నా మాటలకు తోడేయుడు, నాకు సహాయం చేయి, పరిశుద్ధతను ఇవ్వు, పవిత్రతను ఇవ్వు, విశ్వాసాన్ని ఇవ్వు, ప్రేమను ఇవ్వు, నా నోటి మాటలకు తోడేయుడు. నా కుటుంబాన్ని, నా పిల్లల్ని పెంచే జ్ఞానం నాకు దయచే, నా భార్యని పరిపాలించగలిగే జ్ఞానం దయచే, నా కుటుంబాన్ని కట్టుకోగలిగే పరిస్థితి నాకు దయచే ప్రభా. అయినా ఈ రోజు నేను బయటకు వెళ్తున్నాను, అయినా పనులకు వెళ్తున్నాను, ఉద్యోగానికి వెళ్తున్నాను, అక్కడ నేను వ్యర్థమైన వాసించకుండా, చూడకుండా దుష్ట సాంగత్యం నుంచి నా ప్రవర్తన కాపాడి ప్రభా. నీవే నన్ను వెలిగించు, నీవే నన్ను ఫలింపు చేయి, నీవే నన్ను నడిపించు. అది నా వల్ల ఏది కాదు ప్రభా, నా వల్ల కాదునైనా నీవే నన్ను నడిపించాలయ్యా. ప్లీజ్ ప్రభా, సహాయం చేయి ప్రభా, ప్రాధాన్యపడి పెట్టుకుంటున్నానయ్యా అని ఆ దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఇదే చేయాలి మనం.
ప్రార్థన చేసుకుంటాం.